మీరు ఇప్పటి వరకు ఏదైతే లోపాయికారి ఒప్పందాలతో ఎవ్వరికి కనీసము ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ లో ఉన్న వాళ్ళకు కూడా తెలియకుండా ఏదైతే భూ కేటాయింపులు చేశారో అదే విధంగా అదే షరతులతో అదే కండిషన్స్ తో బీసీలకు భూమి కేటాయించండి. కనీసము 1000 ఎకరాలు కేటాయించినట్టయితే ఆ 1000 ఎకరాలకి ఇప్పటి వరకు మీరు ఏ కంపెనీలకు, మీ బినామీ కంపెనీలకు, మీ జోబి సంస్థలకు, మీ కుటుంబ సభ్యుల కంపెనీలకు, మీ బంధువుల కంపెనీలకు ఏ విధంగా అయితే రూపాయికి ఎకరా 99 రూపాయలకి ఎకరా అని చెప్పి కేటాయించారో అదే కేటాయింపు బీసీ కులాలకు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను. మీరు నిర్ణయించే ధర అది 1 రూపాయ 99 రూపాయల లేదా దానికి ఇంకొక 100 రూపాయలు 1000 రూపాయలు 1,00,000 రూపాయలు కలిపి నిర్ణయిస్తారో నిర్ణయించండి. ఆ నిర్ణయించిన ధర చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా 1000 ఎకరాలు భవిష్యత్తు అవసరాల కోసం, బీసీ కులాల అభివృద్ధి కోసం కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ సభాముఖంగా ఈ చర్చా వేదిక సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను. అలా జరగని పక్షంలో రాబోయే పరిణామాలకు మీరు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఏ రాజధాని పేరైతే చెప్పి మీరు వ్యాపారం చేస్తున్నారో ఆ రాజధానిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి మీకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నాను.